అభీష్ట సిద్ధికి అవసరమైన ప్రార్థన. ఈ అంశాన్ని గురించి వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఒకే ఆసనంపై స్థిరంగా కూర్చొని నోటిని నేత్రాలను మూసుకోవాలి. నాలుకను కానీ పెదవులను కానీ కదపకుండా మనసులోని వినయంగా ఏకాగ్ర చిత్తంతో శాంతిపూర్వకంగా పదే పదే ఇలా వల్లెవేసుకోవాలి. మృత్యుకారకమైన అవలక్షణాలన్నీ నా జీవితం నుండి తొలగిపోతున్నాయి. అమృతత్వాన్ని ప్రసాదించే మంచి గుణాలన్నీ నా దినచర్యలో మమేకమవుతున్నాయి. నాలోని లోపాలు, కొరతలు మొదలైనవన్నీ పూర్తి చేయబడి నా జీవితంలో పరిపూర్ణత్వం వ్యాప్తి చెందుతోంది. నాకు సంబంధించిన ఆపదలు, చింతలు లాంటివన్నీ నిర్మూలన అవుతున్నాయి. అన్ని రంగాలలోనూ నా మార్గానికి వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. పై విధంగా నిత్యం భావన చెయ్యాలి. సవినయంగా ప్రార్థించిన తరువాత కళ్ళు తెరిచి పైకి, కిందకు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ దిశలను అవలోకించి భావంలో ఇలా అనుభవంలోకి తెచ్చుకోవాలి. 6 దిక్కులు నాకు నమస్కరిస్తున్నాయి. 6 దిక్కులలోనూ నా మార్గాలు ప్రశస్తమయ్యాయి. అన్ని వైపుల నుండి నాపై సౌభాగ్య వృష్టి కురుస్తోంది. విజయము, సాఫల్యము నా చరణ చుంబనం చేస్తున్నాయి అని కళ్ళు తెరిచి భావించుకోవాలి. మళ్ళీ కళ్ళు మూసుకొని మనసులో ఇలా మాటిమాటికి తలుచుకోవాలి. నాకు ఎలాంటి రోగాలు లేవు. నేను ఆరోగ్యవంతుణ్ణి, యవ్వనంతో, యువశక్తితో ఉన్నాను. బలం కలవాడిని, జితేంద్రియుడను, నిద్రను జయించాను, బ్రహ్మచారిని, నిర్ద్వంద్వుడిని, అగ్నితో సమానంగా ప్రజ్వలిస్తున్నాను, సూర్యునితో సమానంగా ప్రకాశిస్తున్నాను. నేను విద్యుత్తుతో సమానమైన కాంతి కలవాడిని, మార్పు లేనివాడిని, ఎలాంటి తాపం లేనివాడిని, శుద్ధి కలవాడిని, జ్ఞానం కలవాడిని, శాంతం కలవాడిని. నేను స్థితప్రజ్ఞుడను, నేను ధీరుడను, అందరితోనూ కలిసి ఉండేవాడిని, విషయ భోగాల నుండి విముక్తుణ్ణి, నిర్భయుడను, భ్రాంతిరహితుడను, బాధలు లేనివాడిని, అమృతమయుడను, అనాసక్తుడను, పవిత్రమైన వాడిని, ముక్తుడిని, దర్శనీయుడను, అందమైన వాడిని, నేను చంద్రునితో సమానమైన సౌమ్యత కలవాడిని అని భావించాక అభయ పాఠాలను పఠించాలి. అంతరిక్షం మాకు అభయం నొసగుగాక, భూమి నాకు అభయం నొసగుగాక, వెనుక నుండి మాకు అభయమగుగాక, ముందు నుండి, పైనుండి, మిత్రుల నుండి మాకు అభయమగుగాక, తెలిసిన వారి నుండి, శత్రువుల నుండి మాకు అభయమగుగాక, రాత్రివేళ మాకు అభయమగుగాక, పగలంతా మాకు అభయమగుగాక, అన్ని వేళలా అన్ని దిశలు మా పట్ల మిత్రత్వాన్ని కలిగి ఉండుగాక అని చదువుకోవాలి. ఆత్మనిష్టతో దీర్ఘకాలం పాటు నియమాలను అనుసరించి అభ్యాసం చేస్తే సత్ఫలితం లభిస్తుంది. ఈ అనుష్ఠాన సత్ప్రభావం మనకు మొదటి దినం నుండి అనుభవంలోకి వస్తుంది. ఆలోచనలను అనుసరించే మనిషి తీర్చిదిద్దబడతాడు. ప్రార్థన ద్వారా పరోక్ష సహాయం లభిస్తుంది. ప్రార్థించే వ్యక్తి యోగ్యతను సంపాదించుకోగలుగుతాడు. ప్రార్థించే వ్యక్తిలో శక్తి, సామర్థ్యం వ్యాప్తి చెందుతాయి. ప్రార్థన పర్వతాలను కూడా కదిలిస్తుంది. ప్రార్థన నిశ్చయంగా అభీష్ట సిద్ధిని కలిగిస్తుంది. ధన్యవాదాలు.